రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగా యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈ శిక్షణను యువత అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు పురస్కరించుకొని అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రియాంక గార్డెన్స్లో జరిగిన సమావేశంలో నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రారంభించారు. ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ముందు తమ యువనేత నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తమ వంతుగా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 100 రోజుల శిక్షణ కార్యక్రమానికి ఒక్కొక్కరికి 20,000 ఖర్చు అవుతుందని, భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 15,000 తాము చెల్లిస్తున్నామని, ఆసక్తి కలిగిన యువత 5,000 చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, ఏపీ షెట్టిబల్జ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొడుపుడు సత్యబాబు, కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, నక్కా చిట్టిబాబు, మంజు రాంబాబు, కొయ్యల రమణ, చాంబర్ అధ్యక్షులు తవ్వ రాజా, అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అధినేత అనిల్ కుమార్ గుప్తా తదితరులు మాట్లాడారు. ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన పెట్టినప్పుడు 10-15 మందితో స్టార్ట్ చేశాడు, కష్టపడ్డాడు. ఇప్పుడు ఒక ఓన్ ప్రాపర్టీ 12,000 స్క్వేర్ ఫీట్లో ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకొని అమరావతి సొల్యూషన్స్ అని 100లోని ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పిస్తా ఉన్నారు. తనతో చర్చించినప్పుడు తను కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. మార్కెట్లో ఇప్పుడు ఏదైతే డిమాండ్ ఉన్న స్కిల్స్ కొన్ని ఉన్నాయి, పైథాన్ ఇంకా ఉన్నాయి చెప్పారు. ఇవి నేర్చుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు చాలా సులువుగా రావడానికి అవకాశం ఉంటుంది అని అన్నప్పుడు మేము ఆలోచించి దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా తీసుకెళ్ళాలి ముందుకు, ఇవన్నీ చర్చించినప్పుడు బహిరంగ మార్కెట్లో ఒక 3 months ఈ కోర్సు ట్రైనింగ్ ఇవ్వాలి అని అంటే 20,000, 30,000 కూడా తీసుకుంటున్నారు. కొన్ని చోట్లయితే ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఇవ్వని పరిస్థితులు చూస్తా ఉన్నాం. మరి 20,000, 30,000 ట్రైనింగ్ 3 months అవుతా ఉందంటే ఈరోజు మరి శాసనసభ్యుడిగా మనం కూడా ఒక అవకాశం ఇచ్చినప్పుడు సామాజిక బాధ్యతతో ఏదో చెయ్యాలి కదా అని చర్చించినప్పుడు దాన్ని రేట్ తగ్గించి మనం ఏదైనా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఒక అమౌంట్ మీరు కాంట్రిబ్యూట్ చేస్తే మిగిలింది స్టూడెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి నేను 3 months ట్రైనింగ్, ఎందుకంటే అన్ని దగ్గర మంచి ట్రైనింగ్ సెంటర్ 30 lakhs తోటి 2,000 స్క్వేర్ ఫీట్లో మంచి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ట్రైనింగ్ సెంటర్ పెట్టున్నారు, చేస్తే బాగుంటుందని చెప్పారు. సరే, అంత అమౌంట్ అంటే 3 monthsకి ఇప్పుడు 65 మంది రిజిస్టర్ అయ్యారు.